ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించాల్సిన ట్యాపింగ్ని రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడం మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, ఇక్కడ ఇప్పటివరకు ఏం ప్రూవ్ కాలేదు. కానీ చాలా మంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ ఏం మాట్లాడారో అదంతా బయటకు వస్తా ఉంది. ఒక ఎపిసోడ్ లాగా నడిపిస్తారు. మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని బదనాం చేయాలన్న ఉద్దేశంతో మా అధికారులు ఇప్పుడు చెప్తా ఉన్నామండి. ఇలా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీస్ ఆఫీసర్లు సస్పెన్షను పోలీస్ స్టేషన్లు మార్చడం ఇవన్నీ చేస్తే రేపు ఈ రాష్ట్రానికి ఎవడొస్తారండి పెట్టుబడిదారులు? ఇంత గందరగోళంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరు వస్తారు చెప్పండి? ఆఫీసర్ల మీద ఎత్తిరి, ఐఏఎస్ల మీద ఎత్తిరి, ఐపీఎస్ల మీద ఎత్తిరి, రాజకీయ నాయకుల మీద ఎత్తిరి, మొత్తం రాష్ట్రమే దొంగలని మీరు చెప్పిన తర్వాత మన రాష్ట్రానికి ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? అందుకోసం 0% పడిపోయింది. 26% నుంచి రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ 6% పడిపోయింది. కానీ ట్యాపింగ్ జరగలేదా లేకుంటే ట్యాపింగ్ మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మీకు చెప్పినాం, చట్టం చెప్పినాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో మీకు నష్టం చేకూర్చదు అనుకుంటున్నారా? ఇప్పుడు మేము ఏమంటాం, తినబోయే ముందు రుచులు ఎందుకండి? నష్టమా లాభమా అని మేము ఏం ఆలోచించలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. గెలిపోవటంలో స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. ఈ రాజ్యంలో ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయారు. అంతకంటే పెద్దోళ్ళం మేము కాదు కదా. అదే వచ్చే ఎన్నికల్లో మీకు ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించదా? 17 సీట్లు మేము గెలవబోతున్నాం. మీరు ఆశ్చర్యపోతారు ఈసారి. ఇట్ విల్ బి వండర్. మీరు ఆర్టీవీలో పొద్దుంతా బ్రేకింగ్స్ వేస్తారు. గెలుస్తామని నమ్మకమే కదా, అభ్యర్థిని పెట్టాం కదా మేము. ఎందుకు మేము పోటీ చేస్తూనే అన్నీ గెలుస్తామనే కదా సార్ ప్రజాస్వామ్యంలో అనుకునేది. రేపు చంద్రబాబు గారికి కూడా వరంగల్లో మీ ఊర్లో టికెట్ ఇస్తే నువ్వు కూడా గెలుస్తానే చెప్తావు. చంద్రబాబు గెలుస్తాడంటే నేను చెప్తా ఎస్ మా చంద్రబాబు గారు గెలుస్తారంట. మా రోహిత్ గారికి ఒక టికెట్ ఇస్తే ఆయన కూడా గెలుస్తారని చెప్తా. కవిత అరెస్ట్ పైన ఇంతవరకు కేసీఆర్ గారు మాట్లాడలేదు. గల్లీలో కూడా మీ వాళ్ళు ఎక్కడ పోరాటం చేయట్లేదు, పెద్ద విమర్శించట్లేదు. ఇక్కడికక్కడ కుమ్మక్కనే కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మీరు ఏమంటారు? ఏమంటే ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. మోడీది ఈడీజం. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తా అని చెప్పినాం. ఆ రోజులు ఈడీఓలు వచ్చారు, సాయంత్రం మోడీ వచ్చారు. అది కూడా వాస్తవం. కవిత గారు అరెస్ట్ అయిన రోజు పొద్దున ఈడీ వాళ్ళు వచ్చారు, సాయంత్రం మోడీ గారు వచ్చారు. ఇక్కడ అరెస్ట్ చేశారు. ఒక ఆన్సర్ స్కిప్ అయింది. మౌలి గారు మిమ్మల్ని అడిగిన ఆన్సర్ మీరు స్కిప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? ఫోన్ ట్యాపింగ్ సమర్థిస్తున్నారా? మీరు మన్మోహన్ సింగ్ అక్కడ పట్టుకెళ్ళి పేపర్ చూపించారు. జరిగిందో లేదో ఫోన్ ట్యాపింగ్ పోనీ మీరు అంటున్నట్టు స్టేట్ అవసరాల కోసమో సీరియల్ సాయంత్రం షో వచ్చేంత వరకు మన భార్యలంతా ఇట్లనే కూర్చుంటారు. ఏందని నేను అడిగితే కార్తీక దీపం వస్తుందండి ఆగండి అంటారు. అట్లా ఏంటంటే ఇక డైవర్షన్, ఆపరేషన్ డైవర్షన్. చెప్పిన హామీలు చేతగాక, ఇవ్వాల్సిన 420 పథకాలు ఇవ్వలేక, ఈ 420 కాంగ్రెస్ ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వలేక, ఈ 25 గ్యారెంటీ చెయ్యలేక, వారు ఇచ్చినటువంటి మొన్న తుక్కుగూడలో ఇచ్చిన 25 గ్యారెంటీ చెయ్యలేక, డబ్బులు సాధించలేక, కరెంటు ఉద్యోగాలు ఇవ్వలేక. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? మేము చెప్తా ఉన్నాం కదండి, మేము దాని గురించి మాట్లాడడం. వాళ్ళు చెప్పాలి, అది జరిగిందా? వాళ్ళు చెప్పాలండి. వాళ్ళు జరిగిందని అంటున్నారు. వాళ్ళు ప్రూవ్ కాలే కదా, ఇంకా ప్రూవ్ కాలే కదా. నేరస్తుల మీద చేశారా ఫోన్ ట్యాపింగ్? విచారణలో ఉంటుంది కదా. విచారణ వేరు, అక్యూజ్డ్ వేరు. అక్యూజ్డ్ వేరు కదా. విచారణ జరుగుతుంది ఇప్పుడు, అండర్ ట్రయల్ నడుస్తూ ఉంది. అది మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? వారు చెప్పింది మీరు నిజం అంటే ఎట్లా? చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇరుక్కోబోతున్నారు అని అంటే కామన్ అండి. టీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్ నేతలకు కొత్త కాదు. రోహిత్ గారు 2001 నుంచి నా మీద 38 కేసులు అయినాయి. ఒక్కొక్క వ్యక్తి 30 సార్లు జైలుకు పోయి వచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా జైలుకు పోయి వచ్చారు. అనేక మంది సకల జనులు జైల్లోకి పోయి వచ్చారు. 23 సంవత్సరాలు పోరాటం, 14 సంవత్సరాలు ఏకదాటిగా పోరాటం చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి నా పేద 36 కేసులు. ఉద్యమానికి సంబంధం లేని కేసులు ఎన్ని ఉన్నాయి ఇందులో? ఉద్యమానికి సంబంధం లేని ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా లేదు. అది మీ క్రియేట్ చేసినవి ఉంటాయి. ఎక్కడ మీడియాలో ఎవడన్నా తప్పుడు వ్యూవర్షిప్ కోసం పెడతారు కదా, జీవారెడ్డి మీద కేసు ఉంటే తీసుకురండి. సుప్రీంకోర్టులో నేను లాయర్ను హైకోర్టులో 12 years ప్రాక్టీస్ చేసిన. నేను సుప్రీంకోర్టు బార్ మెంబర్. కావాలంటే నా ఐడి కార్డు కూడా చూపిస్తాను. నేను లాయర్. నా మీద కేసులు ఉంటే రేపు పంపించండి మన వాళ్ళు. నేనే బస్ కిరాయి ఇచ్చి 2 కార్లు ఇచ్చి పంపిస్తా. అంకాపూర్ చికెన్ కూడా తినిపిస్తా వాళ్ళకి. ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే తీసుకురండి నా మీద. నా మీద ఎక్కడ ఉంటే నేను అఫిడవిట్లో పెట్టాలి సార్, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతా 2 సార్లు. ఒకవేళ నా మీద కేసులుంటే చంద్రబాబు గారు నేను అఫిడవిట్లో పెట్టాలి కదా ప్రసాద్ గారు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతా. చెప్పండి. నిజామాబాద్లో ఇప్పుడు ఎంపీ ఎలా ఉంటుందంటారు పరిస్థితి? మేము గెలిచిపోతాం. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అవకాశం. గోవర్ధన్ గారు ఫస్ట్ ప్లేస్ ఉంటారు, అరవింద్ 3వ ప్లేస్ ఉంటాడు,
జీవన్ రెడ్డి 2 వాళ్ళిద్దరు మీ ఆర్మూర్ నుంచి వాళ్ళు నిర్ణయం మీ చేస్తారు. ఆర్మూర్ నుంచి ఏ పార్టీకి ఎక్కడ లీడ్ వస్తుంది? మనకి కదా మెజార్టీ ఇస్తాం కదా. ఎంత రావచ్చు అంటారు? మొన్నటికంటే ఒక 10,000 ఎక్కిస్తాం మెజార్టీ, వాళ్ళకంటే 80-90 వస్తాయి. ఇప్పుడు దాంట్లో మీరు డౌట్ పెట్టుకోకండి. ప్రజలలో మేము ఓడిపోతామని మీరు ఎవరని అనుకున్నారా? నిజంగా చెప్పండి ధర్మంగా. 65 సీట్లతోనైనా ఈ ప్రభుత్వం వస్తాయి అనుకున్నారు. ప్రజల్లో అండర్ గ్రౌండ్ కరెంట్ వచ్చింది, ఇప్పుడు కరెంటు పోతుంది, కడుపు కాలుతుంది. రైతు బంధు పడలేదు, తల్లికి 4,000 రాలేదు, పంట రుణమాఫీ కాలేదు 2 లక్షలు, 2,500 మన భార్యలకు, మన పిల్లలకు, మన అక్కలకు, మన చెల్లెలకు, మన తల్లిలకు, అత్తలకు, కోడలకు రాలేవు. కాబట్టి అలా కడుపు కాలుతుంది. ఇప్పుడు అయ్యో వస్తాం అనుకుంటే బిడ్డ మా ఇల్లు ఉచ్చుకున్నారు అంటున్నారు వాళ్ళు. కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నాడు, నేను స్పైసెస్ బోర్డు తీసుకొచ్చాను, ఇంకేంటి టర్మరిక్ బోర్డు తీసుకొచ్చాను కాబట్టి గెలుపు నాదనే ధీమాతో. డిపాజిట్ రాదు సరే. ఎక్కడుంది స్పైసీ బోర్డు? ఎక్కడుంది టర్మరిక్ బోర్డు? ఎక్కడుంది సార్? ప్రధానమంత్రి ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, హామీ ఇచ్చారు, మేము ఇచ్చాము హామీలు. మేము ఇల్లు కట్టలేం కాబట్టి మమ్మల్ని హామీలు ఇచ్చి ఇల్లు కట్టలేని ఓడగొట్టిరు. ఇవాళ ఆయన కట్టాలి కదా, ఎడగట్టిండు. కొరుట్లలో ఉందా, జగిత్యాలలో ఉందా, ఆర్మూర్లు ఉందా, బాల్కొండలు ఉందా, బోధనలు ఉందా, నిజామాబాద్ రూరల్ ఉందా, నిజామాబాద్ టౌన్లు ఉందా? యాడుంది మౌలి గారు? మన ఆర్టీవీ వాళ్ళని చెప్పండి, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఎక్కడుంది ఒక ఫోటో తీసి చూపిమని చెప్పండి నాకు. రేపటిదాకా అవకాశం ఇస్తా మీకు, రేపటిదాకా మీకు సమయం ఇస్తా. పసుపు బోర్డు ఎక్కడుందని. ఆయన ఒక ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అండి. చదివింది ఫేక్, రాసిచ్చిన బాండ్ పేపర్ ఫ్రాడ్, చెప్పేది ఫాల్స్. కొత్తగా ఇవాళ తండ్రిని పోయి కలిసి వస్తుండు. కానీ స్వయంగా ప్రధానమంత్రి మాట ఇచ్చారు కదా. ప్రధానమంత్రి అయిపోయింది కదా పదవి. ఇప్పుడు రేపు ఎవరు వస్తారో తెలియదు కదా, గాడ్ నోస్. ప్రధానమంత్రి వచ్చిండు, ఇచ్చిండు, హామీ ఇచ్చిండు, చేయాలి కదా మరి. 6 నెలల్లో 3 నెలల్లో వేయాలి కదా. ప్రధానమంత్రి అనుకుంటే పసుపుబోర్డు 1 నిమిషంలో అవుతుంది. ప్రధానమంత్రి నోట్ల నుంచి వస్తే జీవో కదా, పొద్దునొస్తే సాయంత్రానికి వెలిసిపోవాలి కదా, ఫండ్స్ రావాలి కదా, నిర్మాణం జరగాలి కదా, రైతులకు మద్దతు ధర రావాలి కదా. ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఎక్కడిచ్చింది చెప్పండి? ధన్ ఖాతాల్లో 15 లక్షలు వేసారా? మన ఖాతాలు వచ్చినాయా? నాకైతే రాలేవు, మీకు వచ్చినాయా? ఏం మోడీ గారు ఇచ్చిన హామీలు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ 1 కోటి ఉద్యోగాలు వచ్చినాయి? సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు, 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఎక్కడ తెలంగాణలో ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? కిషన్ రెడ్డి గారు 4 ఎంపీలు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత నిధులు తీసుకొచ్చారు? ఎన్ని పనులు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 123 రోజులు అవుతుంది. ఇయ్యాలకి ఏం చేశారు? వాళ్ళు 38,000 కోట్ల అప్పు చేశారు. ఇదే రేవంత్ రెడ్డి గారు మా పార్టీని, మా ప్రభుత్వాన్ని 5 లక్షల కోట్ల అప్పు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 38,000 కోట్లు తీసుకొచ్చిండు. మరి రైతుల మీద ప్రేమ ఉంటే రైతు బంధు ఇచ్చేయచ్చు కదా, 10 ఎకరాల వరకు 5,000 లెక్క ఇవ్వచ్చు కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 3 ఎకరాలు బట్టి విక్రమార్క అంటారు, 4 ఎకరాలు అంటారు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు వాళ్ళు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళు ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఖజానాలో డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, ఖజానాలో డబ్బులు లేక ఇవ్వలేకపోతున్నారు. మై డియర్ ఫ్రెండ్, నేనేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన ఇవ్వాలి. కారణం చెప్పండి, రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, దానికి వారు సమానం చెప్పాలా? ఇగో వారు బట్టి వారు ఏమంటారు అంటే, బట్టి గారు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నా చూడండి. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజలు అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది నమ్మాలనా, రైతులు చెప్పింది నమ్మాలనా, ముఖ్యమంత్రి గారిని చెప్పింది నమ్మాలనా? మీరు ఇస్తున్న 15,000 ఎక్కడ పోయినాయి? ఎన్ని రైతులకు ఇస్తున్నారు? రైతుల కూలీలకు ఇస్తున్నట్టు 12,000 ఎక్కడ పోయినాయి? రైతులకు ఇచ్చాల్సిన కరెంట్ ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? నేను అడిగేది ఏంటంటే, ఇవన్నీ ఇవ్వకపోతే కడుపు నోవదా అండి? రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మేము 2,672 కొనుగోలు కేంద్రాలు పెడితే కనీసం కాపీ అండ్ పేస్ట్ చేయరాదా ముఖ్యమంత్రి గారికి? ఆ పాలన రాదా? ఇవాళ 5,000 కొనుగోలు కేంద్రాలు పెట్టారు. రైతుల వడ్లకు ఎందుకు బోనస్ ఇస్తలేరు? మీరు చెప్పండి రైతు గారు, రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వట్లేదు? దమ్ము లేదా? ఇవ్వడానికి దమ్ము లేదా? దమ్ముందా? కాంగ్రెస్కు దమ్ముంటే రైతులకు వడ్లకు బోనస్ 5,000 ఇవ్వనండి. పసుపు పంటకి ఇవ్వమని చెప్పండి. మొన్న ఇంతకుముందు వచ్చిన పంటకి ఇవ్వమని చెప్పండి. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వని చెప్పండి. వాళ్ళకు ఓట్లేస్తారు.
రైతులకు రైతు బంధు 15,000 ఇవ్వమని చెప్పండి, రైతు కూలీలకు 12,000 ఇవ్వమని చెప్పండి, మహిళలకు 2,500 ఇవ్వమని చెప్పండి, మా అక్క అమ్మ తల్లులకు 4,000 ఇవ్వమని చెప్పండి. వాళ్ళనే గెలిపిస్తారు, వాళ్ళే గెలిచిపోతారు. ఓకే. ఇస్తే వారికి ఏమని చెప్పండి, ఇవ్వకపోతే మాకేమని చెప్పండి. కారు గుర్తు. ఓకే రేపు ముందున్నాయి మనకి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పిస్తారనేది కూడా మనకి ఇప్పటివరకు జరిగిన పాలనకి ఎటువంటి తీర్పిస్తారనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. జూన్ 4వ తారీఖున